హోరెత్తించే సంగీతం, నిషా ఎక్కించే మద్యం, మత్తు పదార్థాలు, హుషారెత్తిన యువతీ యువకులు కలగలిపితే రేవు పార్టీ. దీనికి ఆడామగాన్న భేదం లేదు, తన మన తారతమ్యం లేదు. మత్తులో ఊగాలి, చిత్తుగా చిందెయ్యాలి. చల్లని సాయంత్రం మొదలయ్యే ఈ పార్టీలు తెల్లవార్లు సాగుతుంటాయి. ఎక్కువగా నగర శివార్లలోనో లేక ఊరు బయట అతిథి గృహాలు వీటికి వేదికలవుతుంటాయి. కానీ పూణేలో జరిగిన రేవు పార్టీ మాత్రం ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో జరగ్గా అందులో ఓ మాజీ మంత్రి అల్లుడు ఉండటం మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. మెట్రో నగరాల్లో పబ్ కల్చర్ మరీ కామన్ అయిపోయింది. వీకెండ్ నైట్ పార్టీలు బోర్ కొట్టేసిందో ఏమో ఇప్పుడు అంతా రేవ్ పార్టీలకు అలవాటు పడుతున్నారు. ఇక్కడ మద్యంతో పాటు నిషేధిత మాదక ద్రవ్యాలు సైతం దొరుకుతాయి. అద్దు అదుపు లేని ఎంజాయ్మెంట్ కు కొదవలేదు. అందుకే బాగా డబ్బున్న వాళ్లంతా ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. పూణేలో జరిగిన ఓ రేవ్ పార్టీలో మాజీ మంత్రి అల్లుడు, ఓ ప్రధాన పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి భర్త పాల్గొని అడ్డంగా బుక్కయ్యాడు. పూణేలో ఖరాడి ప్రాంతంలోని స్టూడియో అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడులు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. అరెస్టైన వారిలో మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ ఉండడంతో రాజకీయంగా దుమారం రేపింది. పోలీసులు ప్రాంజల్ ఖేవాల్కర్ తో పాటు నిఖిల్ పోస్టాని, సమీర్ సయ్యద్, శ్రీపాద్ యాదవ్, సచిన్ భోంబే, ఈషా సింగ్, ప్రాచీ శర్మను అరెస్టు చేశారు. అపార్ట్మెంట్లో 2.7 గ్రాముల కొకైన్ లాంటి పదార్థం, 70 గ్రాములు గంజాయితో పాటు హుక్కా, మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాంజల్ ఖేవాల్కర్ మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అల్లుడు, ఓ ప్రముఖ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలికి భర్త. రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉండే ఆమెకు ప్రాంజల్ ఖేవాల్కర్ అరెస్ట్ కొంత ఇబ్బందికరమే. ఖేవాల్కర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్లను నిర్వహిస్తున్నారు. ఓ ట్రావెల్ సంస్థను కూడా నడుపుతున్నారు.